చెప్పండి, అసలు ఈ యాప్ని, శక్తి యాప్ని ఎవరు ఉపయోగించుకోవాలంటారు? అసలు అంటే మహిళల్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, రకరకాల రంగాల్లో ఉంటుంటారు, ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు. అసలు ఎవరి కోసం ఇది? ఓన్లీ ఉద్యోగం చేసుకునే ఆడవాళ్ళ కోసమేనా, లేకపోతే అసలు ఎవరి కోసం? శక్తి యాప్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, చిన్నపిల్లలు అందరూ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా దీన్ని ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులు కూడా ఈ శక్తి యాప్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే శక్తి యాప్ని మనం ఆ విధంగా రూపొందించడం జరిగింది. శక్తి యాప్లో ఇంపార్టెంట్ 13 ఫీచర్స్ ఉన్నాయి. దానిలో తల్లిదండ్రులు రిపోర్ట్ చేయడానికి రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్ అని మనం ఒక ఫార్మేట్ని ఇచ్చాం. సో దానిలో తల్లిదండ్రులు కూడా దానిలో రిపోర్ట్ చేయొచ్చు. అంటే ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇంట్లో ఎవరైనా వాళ్ళ చెల్లెళ్ళు కావచ్చు, అక్కలు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా తప్పిపోయినా కూడా దానిలో గివ్ ఏ కంప్లైంట్ అని మనం ఒక ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది. సో ఆ ఫీచర్ని ఉపయోగించుకొని తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా దానిలో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆర్ అదర్వైజ్ వాళ్ళ ఇంట్లో జరుగుతున్నది కానీ, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉన్నా ఏదైనా కానీ దానిలో రిపోర్ట్ చేయొచ్చు.